నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నెర చేసింది. ఇలాంటి కట్టడాల పని పట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని ఏర్పాటు చేశారు. మొదటి రోజు నుంచే హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే గత శనివారం హైడ్రా అధికారులు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం సంచలనంగా మారింది. దీనిపై నాగార్జున స్పందిస్తూ తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణం చేపట్టానని, అయినా సరే అధికారులు ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారని చెప్పుకొచ్చారు. అయితే కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో తాను హైకోర్టు వెలువరించే తీర్పుకు కట్టుబడి ఉంటానని నాగార్జున చెప్పారు. కోర్టు తీర్పు వెలువడే వరకు ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని ట్విట్టర్ వేదికగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే అధికంగా వినిపిస్తున్నాయి. పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించామని, 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ విషయానికి వస్తే నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన మాదాపూర్లో ఉంది. ఇక్కడ వివాహ వేడుకలు, బర్త్డే పార్టీలు, గెట్ టుగెదర్ ఫంక్షన్లు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల కోసం దీన్ని బుక్ చేసుకుంటూ ఉంటారు. సిటీలో ఉన్న చాలా మంది బడా పారిశ్రామికవేత్తలు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎన్ కన్వెన్షన్ లో వేడుకలు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఎన్ కన్వెన్షన్ లో దాదాపు 3,000 మందికి పైగా కూర్చొని వేడుక చూసే సదుపాయం ఉంది. 27,000 స్క్వేర్ ఫీట్ విస్తరణలో అత్యంత విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లు కూడా జరుగుతుంటాయి. ఇక చుట్టుపక్కల ఐటీ కంపెనీలకు సంబంధించి ఫారెన్ డెలిగేట్స్ సమావేశాలు, వార్షిక సంవత్సర వేడుకలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు. సుమారు 14 ఏళ్ల క్రితం ఎన్ కన్వెన్షన్ ను ఆరంభించారు. ఇక దీని అద్దె విషయానికి వస్తే రోజుకు రెంట్ 5 లక్షల రూపాయల నుంచి మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈవెంట్ ని బట్టి ఈ అద్దె మారుతుందని అంటున్నారు. రాజధానిలో చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ మేరకు చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టం FTL బఫర్ జోన్లో నిర్మాణాలు కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కారుకు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, MIM ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, MIM ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంతన నియోజకవర్గంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ BRS నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. బంజారా హిల్స్ లో లోటస్ పాండ్ మొదలు మున్సరాబాద్, BRK నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిపింది. నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై కేసు పెట్టినట్లు పేర్కొంది. హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజాప్రతినిధుల
అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్ లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా నివాసాలున్నాయి. చెరువుల్లో విలాసవంతమైన ఫామ్ హౌస్లు నిర్మించుకున్న వారిలో సమాజాన్ని, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే స్థానాల్లో చాలా మంది ఉన్నారని, ప్రత్యేకంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండవచ్చని, అయినా పట్టించుకోకుండా ఆక్రమణదారులు భరతం పడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇది రాజకీయాల కోసము, రాజకీయ నాయకులను దృష్టిలో ఉంచుకొనో చేపడుతున్న కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. సరస్సులు, నదులు, చెరువులు భవిష్యత్తు తరాలకు వారసత్వంగా అందించే సంపదని, వాటిని విధ్వంసం చేస్తే మనపై ప్రకృతి కక్ష కడుతుందని చెప్పారు. ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెన్నై, ఉత్తరాఖండ్, వాయనాడులో చూశామని గుర్తు చేశారు.